బీజేపీని వదిలి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినందుకు వాళ్ళకు అభినందిస్తూ స్వాగతం చెప్తా ఉన్నా. మరి ఈరోజు ఎడిపల్లి మండల్ సింగిల్ విండో చైర్మన్ అంటే చాలా గ్రామాలలో పెద్ద దాన్ని అనిల్ రెడ్డి గారు వైస్ చైర్మన్, అదేవిధంగా మాజీ ఎంపీటీసీ సాయిల్ గారు, అదేవిధంగా సాయిరెడ్డి గారు, ఆడిట్ సాయిల్ గారు, చిన్నయ్య గారు, వారితో వచ్చేసిన కున్నాపల్లి యువకులకు, పెద్దలకు, వార్డు సభ్యులకు, శ్రీనివాస్ గౌడ్ గారికి, అదేవిధంగా తానాకలం గ్రామస్తులకు, జాయిన్ అయిన వాళ్ళకు, ఎడిపల్లిలో మైనార్టీ సోదరులు, యువకులు వీళ్ళందరూ జాయిన్ అయినందుకు అభినందనలు తెలుపుతూ, ఈ ప్రజాస్వామ్యంలో మన పిల్లలకి ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఓటు అంటే ఏంది, ఎలక్షన్ అంటే ఏంది అంటే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దద్దమ్మల ఎమ్మెల్యేలతో ఆయన ఎటువంటి కంట్రోల్ చేయకుండా ఇబ్బంది పెట్టుకుంటూ ఉద్యోగాలు ఇవ్వకుండా కనీసం చదువుకున్న వాళ్లకు ఇంటింటి ఉద్యోగాలని మరి 10 సంవత్సరాలకు ఇంతమటికి ఎటువంటి ఉద్యోగాలు రాక బాధపడుతూ కనీసం ఏదైనా పని చేసుకుందామన్నా పని దొరకక, ఒక ఇండస్ట్రీస్ లేక,
ఉన్న ఫ్యాక్టరీని బంద్ చేసి ఏదన్నా చిన్న ప్లాట్లో వీటిలో ఏదో చేసుకుందామో బట్టిలో ఇటుక బట్టిలో ఇంకోటో పెట్టుకుందామంటే అన్నిట్లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఇంటర్ఫేరెన్స్. ఏదైనా పని చేస్తే తీసుకురా, మా డబ్బులు మాకు ఇచ్చినాక సర్కారు కట్టుండ్రు అనే విధంగా ఇలా ప్రవర్తన ఉంది. కాబట్టి బహుశా పిల్లలందరూ మా భవిష్యత్తు చెడిపోతూ ఉంది. రేపు ఇదే విధంగా ఉంటే మాకు బాగా అన్యాయాలు అవుతాయని కాంగ్రెస్ పార్టీ గతంలో తెలంగాణ ఇచ్చింది. ఇవన్నీ డెవలప్మెంట్ చేసినాం. ఈ ఏరియాలో లిఫ్ట్లు కానీ, మోడల్ స్కూల్స్ కానీ, సబ్ స్టేషన్లు కానీ, డబుల్ రోడ్ కానీ, ఇన్ని డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కానీ, IIIT కానీ, అల్లీసాగర్ ఎత్తిపోతులు కానీ, ఈ విధంగా అల్లీసాగర్ పెంచడం కానీ, ఈ విధంగా ఎన్నో చేశాం. అదంతా గింతంత డబ్బులతో. వీళ్ళ దుర్మార్గుల పాలనలో మనకు రేట్లను పెంచేసి 200% పెంచి మన పొట్టన కొట్టి అన్ని డబ్బులు కేవలం కమిషన్లకు యూజ్ చేసుకుంటూ వాళ్ళు ఏం పని అయితే లేదు, మాకేమి ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. ఈయన చేసిన పని మన ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం కట్టాడు. 2 సంవత్సరాలలో పొక్కలు పడుతున్నాయి. పొక్కలు పడ్డాయి, పలిగిపోయిందా? పలిగిపోయినాయి, పొక్కలు పడతాయి. నిజాం సాగర్ కట్టి 75 సంవత్సరాలు అయితే కదా, 20కు ఒక్కటి ఏం కాలే. ఇటువంటిది మరి ఈసారి కట్టినాం కదా, కేవలం స్వార్థాల కొరకే కట్టింది కానీ నా పిల్లల భవిష్యత్తు కొరకు కాదు. కాబట్టి భగవంతుడు చూస్తూ ఉన్నాడు. తప్పనిసరిగా మా షకీల్ సాబ్, మా ఎమ్మెల్యే సాబ్ బోధన మనకేం లేదు. కోళ్ళ పాము వేసుకొని మండల్లో కొంచెం దూరం వేసుకునేది ఎవ్వరు అర్థం లేదు. కానీ ఊళ్ళో ఇప్పటికే రోగాలకు చస్తూ ఉన్నాం. కోళ్ళ పాము దగ్గర ఇది వాసనకు చస్తున్నామని 4 ఊళ్ళోళ్ళు మొన్న నుంచి అప్లికేషన్లు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఉసుకే కొడుతూ ఉన్నారు. నేను అధికారులకు అడుగుతా ఉన్నా, మీ నిర్లక్ష్యం చేయబట్టి ఆ ఉసుకంతా తీసేసి మా బోర్ల పైన రైతులు పండించుకున్న ఆ నీళ్లతో పండించుకునే పంటలు కూడా మీ నిర్లక్ష్యం చేయబట్టి. ఎవరో తప్పులు చేయటానుకుంటారు కానీ మరి అధికారులు ఎందుకున్నట్టు. నేను పోలీస్ వ్యవస్థని, తహసీల్దార్లని, కన్సల్ట్ అధికారులని, ఏది మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి హెచ్చరిస్తూ ఉన్నారు. మీరందరూ ఎక్కడ ఏమి తప్పులు చేస్తూ ఉన్నారో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఇటువంటి తప్పుల్ని మానేసి ప్రజలకు ధైర్యం చెప్పి ఇకనైనా మేము ఆఫీసర్లు ఉన్నామని చెప్పకుంటే ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ తర్వాత మీరు కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఇవి కంట్రోల్ చేయండి. ఏదైతే ఇల్లీగల్ ఉన్నాయో, గ్రావెల్ కానీ, శాండ్ కానీ, రైస్ కానీ, నిన్ననే ఇవాళ పేపర్లో చూస్తాను, అది మళ్ళీ మాట్లాడతాను. కానీ అడ్ల గురించి ఇవన్నీ మరి నేను అడుగుతా ఉన్నాను, నేను చెప్తా ఉన్నాను మీ అందరికీ. ఈరోజు యువకులకు జాయిన్ అయిన వాళ్ళకు తప్పనిసరిగా మన ప్రభుత్వం వస్తుంది. ఇటువంటి దొంగలని కేవలం 2-3 నెలలే కంట్రోల్ చేసి మీ వ్యవస్థను
श्रियं लोके देव जुष्टामुधारां तां रक्षिणीमि शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे शतान्त्वां ऋणे आदित्यवर्णो तपसोदिता हलान् तपसान्तो मायान्तरायाश्च बाह्या लक्ष्मीं उपैत्वा अमोपत्ता समस्तवर्षे भवायां सुदर्शन रेड्डी नामदेस्यां सूर्या नामदेस्यां रजित नामदेस्यां राधिका नामदेस्यां रचना नामदेस्यां सह कुटुंबानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्यादि फलसिद्ध्यर्थं श्री लक्ष्मी नरसिंहस्वामी वारी अनुग्रहता फलसिद्ध्यर्थं मनोवांछ फलसिद्ध्यर्थं पादले कुंकुम वेस्तुनाम नमः स्तंभजाय नमः उग्रलोचाय नमः रौद्राय नमः सर्वभूतिप्रताय नमः श्रीमते नमः योगानंदाय नमः अरये नमः कोलाहलाय नमः चक्रिणे नमः ज्वलन्मुखाय नमः महाज्वालाय नमः निडलाक्षः प्रतापनाय नमः प्रज्ञाय नमः चण्डगोपिन्ये नमः सदाशिवाय नमः बालभद्राय नमः सुभद्रकाय नमः विकलाय नमः मंगलाशासन परे मधाचारी जय पुरोगमई स्वामी वारी पादोदकं पावनं शुभं श्रीमत्पयो निधिकेतन चक्रपाणे भोगेन्द्र भो सुगंधै वक्षस्थले पुण्य सुछायमाने प्रमोदमाने रभिमन्यमाने शतं भवति शताय पुरुषेन्द्रिय आयुष्येन्द्रियवे प्रतिष्ठति कश्यपोलोत्तलम् अजस्रझण्डकर्परप्रभिन्नरौद्रगर्जनम् उदग्रनिग्रहग्रहोग्रविग्रहाकृतं पदे मान्तमक्कृतान्तदिक्कृतान्तकं जगज्ज्वालदाहग्रस्फुरामुखार्पटि महाभया भवद्दहग्रसल्लसास्कृतामुखिम् हिरण्यकश्यपो सहस्रसंहरा महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्योर्नमाम्यहं दीर्घायुष्मान् भवनवञ्चा फलसिद्धिरस्तु श्री लक्ष्मी नरसिंह स्वामी गोविंद गोविंद